అందరికీ వందనాలండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనమండి. వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగను ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగనే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియూ లేకపోయెను, నా ప్రాణమునకిష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను లేకపోయెను. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడొకడును లేడు. అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే. ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు. గొప్పవారు తమ మోసపు కోరికను తెలియచేయుదురు. అలాగున వారు ఏకపట్టుగా ఉండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందురు. నీ కాపరుల దినము నీవు శిక్షనొందు దినము వచ్చుచున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. స్నేహితుని యందు నమ్మకించవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. కౌగుటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. 7వ వచనమండి. ఆయనను యెహోవా కొరకు నేను చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నీ దేవుడైన యెహోవా ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధిలో ఉన్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశం నుండి, ఐగుప్తు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న ప్రదేశము నుండి, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కర్మేలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. ఐగుప్తు దేశంలో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరుతును. 16వ వచనమండి. అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకుందురు. వారి చెవు డెక్కిపోవును. సర్పములాగున వారు మన్ను నాకుదురు. భూమి మీద ప్రాకు పురుగువలె తమ ఇరవులలో నుండి వణుకుచు ప్రాకి ఒత్తురు. మన దేవుడని యెహోవా యొద్దకు భయపడుచు ఒత్తురు. నిన్ను బట్టి భయము నొందుదురు. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు. 19వ వచనమండి. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును. వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములో నీవు పడవేతువు. పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు గ్రహింతువు. మీకా గ్రంథం పూర్తి చేసుకున్నామండి. నెక్స్ట్ చదివేది నహూము గ్రంథం అండి.